ఎలా ఉన్నారు? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. వెల్కమ్ టు T1 అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మనం చర్చించుకుందాం. అవేంటంటే లీడ్స్ రిపోర్ట్ 2024ని మొన్ననే మన మినిస్టర్ పీయూష్ గోయల్ గారు రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఇది దేనికి సంబంధించింది, మరి ఈ రిపోర్ట్లో మన దేశంలో ఉన్న ఏ రాష్ట్రాలు టాప్లో ఉన్నాయి లాంటి విషయాలు మనం ఈ రిపోర్ట్కి సంబంధించి మాట్లాడుకుందాం. అలాగే తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని నిన్న మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు రిలీజ్ చేశారు. మరి అసలు ఈ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ దేనికి సంబంధించింది, దీని యొక్క టార్గెట్స్ ఏంటి, మరి అందులో అసలు ఆ టార్గెట్స్ని దేని ద్వారా అచీవ్ చేయాలనుకుంటున్నారు లాంటి విషయాలు. నెక్స్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మనం యాన్షియంట్ ఇండియన్ హిస్టరీలో చదువుకునే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నిన్న మళ్ళీ న్యూస్లో ఉండింది. 2024లో అది 100 years అయింది కదా. ఎస్, అంటే దాన్ని అన్వీల్ చేసి ఇప్పుడు మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. అప్పుడు 100 years సెలబ్రేషన్స్ జరిగాయి, ఇప్పుడు మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. అసలు అది ఎందుకు న్యూస్లోకి వచ్చింది, దానికి సంబంధించిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. అలాగే ఎస్బీఐ వాళ్ళు పావర్టీకి సంబంధించి ఒక రిపోర్ట్ ఇచ్చారండి. రూరల్ పావర్టీ అనేది లాస్ట్ దశాబ్దము ఆర్ 12 years కాలంలో ఎంత ఉంది, ఎంత తగ్గింది, అర్బన్కి సంబంధించింది ఇలా రిపోర్ట్ ఇచ్చారు. మరి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అవన్నీ చూద్దాం. అలాగే ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ గారు న్యూస్లో ఉన్నారండి. మరి ఈ మధ్య కాలంలో మనకు సైంటిస్టుల గురించి కూడా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా. ఎస్, మరి మొన్న తెలంగాణ గ్రూప్ 3 ఎగ్జామ్లో కూడా ఇండియన్ ఇస్రో సైంటిస్ట్ సతీష్ ధావన్ గారి గురించి ఇదంతా అడిగారు కదా. ఎస్, మరి మళ్ళీ ఒకసారి న్యూక్లియర్ సైంటిస్ట్ న్యూస్లో ఉన్నారు, అదేంటో కూడా మనం చూద్దాం. అండ్ ఒక ఇంపార్టెంట్ డే ఉంది, ఆ డే దాని యొక్క థీమ్ ఇంకా దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు చర్చించుకుందాం. అలాగే వీటి మీద కొన్ని MCQs ఉన్నాయి, అవన్నీ కూడా మనం చూద్దామండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ లీడ్స్ రిపోర్ట్ 2024. ఫస్ట్ ఈ లీడ్స్ రిపోర్ట్లో ఈ లీడ్స్ యొక్క ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు అలాంటివి కూడా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. లాజిస్టిక్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ రిపోర్ట్. ఓకే, లీడ్స్ అనే ఫుల్ ఫామ్ కూడా మీకు తెలిసి ఉండాలి. మరి రీసెంట్గానే ఈ లీడ్స్ రిపోర్ట్ని మన మినిస్టర్ పీయూష్ గోయల్ గారు రిలీజ్ చేశారని చెప్పాను కదా. మరి ఆయన ఏ మినిస్టర్ అయినా హీఈస్ ద మినిస్టర్ ఫర్ కమర్స్ అండ్ ఇండస్ట్రీస్ కదా. ఎస్, మరి ఆయన ఎందుకంటే ఈ లీడ్స్ రిపోర్ట్ని ఎవరిస్తారు ప్రతి సంవత్సరం, దీని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మరి మొట్టమొదటిసారిగా ఈ లీడ్స్ రిపోర్ట్ని 2018లో 2018లో ఫర్ ద ఫస్ట్ టైం రిలీజ్ చేశారు. మరి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి దేనికోసం అంటే రిలీజ్ చేసేందులో ఏం చెప్తారు, దేనికోసం చేస్తారంటే లాజిస్టిక్ పర్ఫార్మెన్స్, ఇండియన్ స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ యొక్క లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది అనే విషయాన్ని ఎవాల్యుయేట్ చేసి కంపేర్ చేయడానికి ఈ లీడ్స్ రిపోర్ట్ అనే దాన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉంది చూడండి, లీడ్స్ రిపోర్ట్ సర్వ్స్ యాజ్ ఎ బెంచ్ మార్క్ టూల్ టు ఎవాల్యుయేట్ ద లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అండ్ యూటీస్. మన ఇండియాలోనేమో లీడ్స్ రిపోర్ట్, వరల్డ్ వైడ్గానేమో లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని రిపోర్ట్ ఉంటుంది కదా. ఎస్, దాన్ని నుంచి నేర్చుకొని అందులో కొన్ని షార్ట్ కమింగ్స్ ఉంటాయి, ఆ షార్ట్ కమింగ్స్ని కూడా ఇక్కడ వీళ్ళు లీడ్స్ రిపోర్ట్లో కంప్లీట్ చేస్తున్నారు. మరి లీడ్స్ రిపోర్ట్ ఏదైనా ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించి కీ పిల్లర్స్ ఆర్ ఆబ్జెక్టివ్స్ చేయడానికి దేని మీద ఆధారపడి రిపోర్ట్ ఇస్తున్నారనే ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అవే ఈ 4 pillars అండి. లీడ్స్ రిపోర్ట్కి సంబంధించి ఈ 4 పిల్లర్స్లో ఏ స్టేట్ గవర్నమెంట్ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అన్న దాని మీదకి అనలైజ్ చేసి ఫైనల్గా ర్యాంకింగ్ ఇస్తారు. ఈ 4 pillars మీద క్వశ్చన్స్ వస్తాయండి, చాలాసార్లు వచ్చాయి, మరి రాబోయే ఎగ్జామ్స్లో కూడా వస్తాయి. ఒకటేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకోటేమో సర్వీసెస్, ఇంకోటేమో ఆపరేటింగ్ అండ్ రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్స్ ఎట్లా పాలసీస్ తెస్తున్నాయి అవన్నీ అన్నట్టు, ఇంకొకటేమో సస్టైనబుల్ లాజిస్టిక్స్. ఇవన్నిటిని ఆధారంగా చేసుకొని ఈ రిపోర్ట్లో ర్యాంకింగ్స్ అనే వాటిని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ 4 points అనేది ఇంపార్టెంట్ అండి. అంటే లాజిస్టిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ జనరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వీసెస్, ఆపరేటింగ్ అండ్ రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ లాజిస్టిక్స్. ఈ కొత్తగా సస్టైనబుల్ లాజిస్టిక్స్ అనే దాన్ని తీసుకొచ్చారు. మరి ఈ పాయింట్ మీద కూడా మిమ్మల్ని ఎగ్జామ్లో అడగచ్చు. ఓకే, రైట్. నౌ ఇంకా బేసిక్గా ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఫర్దర్ హైలైట్స్ ఇనిషియేటివ్స్ అండర్టేకెన్ బై వేరియస్ స్టేట్స్ అండ్ యూటీస్. ఈ
ఈ రిపోర్ట్లో భాగంగా స్టేట్ గవర్నమెంట్స్ యూటీస్ ఆల్రెడీ వాళ్ళ లాజిస్టిక్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమైనా కొత్త పాలసీస్ అవన్నీ తీసుకొస్తారు కదా, ఆ తీసుకొచ్చిన వాటిలో మంచి వాటిని గుర్తించి ఈ రిపోర్ట్లో తెలియజేయడం జరుగుతుంది. సో దట్ అదర్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఫాలో అయ్యే విధంగా. ఓకే, రైట్. యా, ఇందులో భాగంగా కేటగిరీస్ ఉంటాయండి. అచీవర్స్ ఇక్కడ నేను సపరేట్ ఇది ఇచ్చాను. అచీవర్స్ కేటగిరీ అని, ఫాస్ట్ మూవర్స్ కేటగిరీ అని, అలాగే ఆస్పైరర్స్ కేటగిరీ అని చెప్పి 3 కేటగిరీస్గా డిఫరెంట్ రాష్ట్రాలని మరియు యూనియన్ టెరిటరీలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విభజించడం జరిగింది. మరి అందులో భాగంగా అచీవర్స్ కేటగిరీలో మొత్తంగా 13 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ని 13 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ని ఈ లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్లో అచీవర్స్ కేటగిరీలో వీళ్ళు చేర్చడం జరిగింది. మనకు ఎగ్జామ్లో 4 స్టేట్ల పేర్లు ఇచ్చి విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ అండర్ అచీవర్స్ కేటగిరీ అని చెప్పి అడగచ్చు. అచీవర్ కేటగిరీ ఇన్ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని చెప్పి, లీడ్స్ అని చెప్పి అడగచ్చు. ఓకే, ఆ స్టేట్స్ ఇంపార్టెంట్ అండి. 13 స్టేట్లు ఉన్నాయి. మనం పైన రిపోర్ట్లో చూద్దాం. ఓకే, నెక్స్ట్ స్లైడ్లో ఉన్న రిపోర్ట్లో చూద్దాము. మరి అసలు ఈ ఇండెక్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, ఇది ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, దీని నుంచి ఏం నేర్చుకొని ఏం చేస్తారంటే ట్రాన్సాక్షన్ కాస్ట్ని రెడ్యూస్ చేయడానికి, అలాగే ట్రేడ్ని ఇంప్రూవ్ చేయడానికి, మరి ఆ ట్రేడ్ జరుగుతున్నప్పుడు ట్రాన్సాక్షన్ కాస్ట్ ఉంటాయి కదా, వీటిని మెల్లమెల్లగా రెడ్యూస్ చేయడానికి, ఫైనల్గా ఎకనామిక్ గ్రోత్ అనేది దేశంలో పెంపొందించడానికి ఈ ఇండెక్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఓకే, రైట్. ఇప్పుడు ఈ అచీవర్స్ కేటగిరీలో ఉన్న స్టేట్స్ పేర్లు గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. బేసిక్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్లో స్టేట్స్ని కోస్టల్ గ్రూప్స్ అని, ల్యాండ్ లాక్డ్ గ్రూప్ అని, అలాగే నార్త్ ఈస్టర్న్ గ్రూప్ అని, అలాగే యూనియన్ టెరిటరీస్ అని డిఫరెంట్గా విభజించిందండి. కోస్టల్ గ్రూప్ అంటే మీకు అందరికీ తెలిసిందే, ఏ రాష్ట్రంలో అయితే తీర ప్రాంతం ఉందో. మరి మన ఆంధ్రప్రదేశ్ కోస్టల్ గ్రూప్ కిందకి వస్తుంది కదా, మరి మన తెలంగాణ ల్యాండ్ లాక్ గ్రూప్ కిందకి వస్తుంది. ఇందులో కోస్టల్ గ్రూప్లో అచీవర్స్ ఏమున్నాయో చూడండి. గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిస్సా, తమిళనాడు. అంటే ఇందులో లీడ్స్ రిపోర్ట్ ప్రకారం లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ అనేది బాగా చేస్తున్నారు అని అర్థం. ఆంధ్రప్రదేశ్ అండ్ గోవా దీస్ ఆర్ ఇన్ ఇంప్రూవ్మెంట్ ఫేస్, చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నారు ఒకప్పటి పరిస్థితి కన్నా అని. ఇది కేరళ అండ్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ ల్యాండ్ లాక్ గ్రూప్లో తెలంగాణ అచీవర్స్లో ఉంది. ఈ అచీవర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఈ పేర్లన్నీ ఇంపార్టెంట్ అండి. గుజరాత్, కర్ణాటక, ఐ రైట్ ఇట్ డౌన్, 13 స్టేట్స్. ఫస్ట్ గుజరాత్, మహారాష్ట్ర. సో వెస్టర్న్ కారిడార్లో ఉన్న స్టేట్స్ ఎక్కువగా ఉన్నాయి. వెస్ట్ కోస్ట్లో ఉన్న స్టేట్స్ కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సా. ఇవి 5. నెక్స్ట్ ల్యాండ్ లాక్ గ్రూప్లో నుంచి డెవలప్డ్ స్టేట్స్ అయిన హర్యానా, మన తెలంగాణ, ఉత్తరప్రదేశ్ మొట్టమొదటిసారిగా ఈ లిస్టులోకి వచ్చింది. దెన్ ఉత్తరాఖండ్. దాని తర్వాత అచీవర్స్లో నార్త్ ఈస్టర్న్ గ్రూప్లో ఏమున్నాయి, అస్సాం ఉండింది, అలాగే అరుణాచల్ కూడా ఇందులో ఉంది. మరి యూనియన్ టెరిటరీస్లో ఏముంటాయి, ఆటోమేటిక్ డెవలప్డ్ యూనియన్ టెరిటరీస్ ఏమేంటి, మంచి అడ్మినిస్ట్రేషన్ ఉండేటివి. ఒకటి ఢిల్లీ, రెండోది చండీగఢ్. రైట్, ఈ 13 మీరు ఇది జస్ట్ గుర్తుపెట్టుకోవాలని ట్రై చేయండి. ఎందుకంటే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఇందులో ఒక పేరు తీసేసి వేరే ఏదో చేర్చి ఎగ్జామ్లో అడుగుతాడండి. ఓకే, రైట్. సో అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్ ఇన్ దిస్ లాజిస్టిక్ సెక్టర్. ఇందాక చెప్పాను కదా, మన ఇంటర్నేషనల్ లెవెల్లో లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని ఉంటుంది, నేషనల్ లెవెల్లో ఇక్కడ లీడ్స్ ఉందని చెప్పి. ఎస్, అది కూడా ఇంపార్టెంట్ పాయింటే. అవి కాకుండా ఈ లాజిస్టిక్ సెక్టర్లో అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. రీసెంట్గా ఈ లీడ్స్ రిపోర్ట్ అన్వైల్ చేసినప్పుడే లీప్స్ అనే ఒక లీప్స్ 2024 అనే అవార్డుని ఇవ్వడం జరిగింది. వేరియస్ కేటగిరీస్లో ఎవరికి ఇచ్చారు, ఏ ఆర్గనైజేషన్కి ఇచ్చారని చెప్పి మనకి ఎగ్జామ్లో అడగారు. కాకపోతే ఏ కేటగిరీస్ అనే దాని మీద మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏ కేటగిరీస్లో ఇచ్చారంటే ఇక్కడ చూడండి, కోర్ లాజిస్టిక్ సర్వీసెస్, ఎంఎస్ఎంఈస్ అండ్ స్టార్టప్స్. ఈ 3 కేటగిరీస్లో ఏ కంపెనీస్కి ఇచ్చారు ఇక్కడ అనేది అవసరం లేదు. మరి ఎందుకు ఇచ్చారు ఆ కేటగిరీస్లో? బేసిక్గా ఇన్నోవేషన్స్, కొత్త ఇన్నోవేషన్స్ చేస్తున్న వాళ్ళకు, అలాగే అందులో లీడర్షిప్ పొజిషన్లో ఉన్న వాళ్ళకు ఈ లీప్స్ అవార్డ్ అనేదాన్ని ఇవ్వడం జరిగింది. సో దట్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. మనకి ఇందులో ఏమేమి ఇంపార్టెంట్, లీప్స్ అవార్డ్స్, లీడ్స్, అలాగే లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. యా, నా కమెంట్ సెక్షన్లో చెప్పండి, లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ ఆర్గనైజేషన్ ఇస్తుంది, అది నాకు కమెంట్స్లో తెలియజేయండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024. ఏం లేదండి,
మన స్టేట్కి రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ ఉంది కదా, దాన్నే క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ అన్న పేరుతోని రిలీజ్ చేయడం జరిగింది. ఇది కొత్త పాలసీ 2024 కొత్తగా 5th రోజో 4th రోజో మన బట్టి విక్రమార్క గారు రిలీజ్ చేయడం జరిగింది. దీని యొక్క టార్గెట్ ఏంటంటే ఆల్రెడీ మన రాష్ట్రంలో 11,000 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ ఉంది. దానికి ఇంకొక 20,000 మెగావాట్లు 20,000 మెగావాట్లు యాడ్ చేయాలని చూస్తున్నారు బై 2030. ఎప్పటి వరకు? ఇది ఖచ్చితంగా రాబోయే ఎగ్జామ్లో 100% షూర్ షాట్ క్వశ్చన్ అండి. బై 2030 గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎయిమ్స్ టు యాడ్ 20,000 megawatts of renewable energy to its existing 11,000 megawatts renewable energy generation and storage capacity. ఓకే, మరి టార్గెట్ పెట్టుకున్నారు. ఓకే, మరి దీన్ని అచీవ్ చేయాలా? అచీవ్ చేయడానికి ఈ పాలసీ తీసుకొచ్చారు. మరి ఈ పాలసీలు ఏం చేస్తారు అది మనకు తెలవాలి కదా. ఆ పాలసీలో ఏం చేస్తారు అన్న దానికన్నా ఈ పాలసీ ద్వారా ఫస్ట్ ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది. ఎలా అంటే ఈ పాలసీ ద్వారా 1.98 lakh crores ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. అలాగే రాబోయే డీకేడ్లో దశాబ్దంలో ఒక 1.14 lakh జాబ్స్ మన తెలంగాణలో జనరేట్ అవుతాయంట. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంటే. నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. మరి దీన్ని తీసుకొస్తే అచీవ్ చేయడానికి ఏం చేస్తున్నారు? ఆ పాలసీ తెచ్చారు, జస్ట్ పాలసీ తెచ్చేస్తే సరిపోదు కదా. ఆ పాలసీలో ఏం చేస్తారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. బేసిక్గా రూఫ్ టాప్ పాలసీ ఉంది కదా. ఆ రూఫ్ టాప్స్ మీద అది గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ బిల్డింగ్స్లో, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ అనేది వీళ్ళు పెట్టిస్తారు. అది మాత్రమే కాకుండా మన దగ్గర చాలా రిజర్వాయర్స్ ఉన్నాయి కదా. ఆ రిజర్వాయర్స్లో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద టార్గెట్ ద స్టేట్ వుడ్ ఫోకస్ ఆన్ స్టాండ్ ఎలోన్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాదాద్రి పవర్ ప్లాంట్ ఉంది, అది కోలు రెన్యూవబుల్ ఎనర్జీ కిందకి రాదు. కానీ వీళ్ళు స్టాండ్ ఎలోన్ అట్లా ఒక దగ్గర అదే సోలారో లేకపోతే విండో ఇట్లా ఏదన్నా ఒక ప్లాంట్ స్టార్ట్ చేస్తారు. అది మాత్రమే కాకుండా ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ సచ్ యాజ్ ఫ్లోటింగ్ సోలార్. ఇందాక చెప్పాను కదా, ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్స్ ఆల్రెడీ సిరిసిల్లలో మిడ్మానేరు ప్రాజెక్ట్ ఉంటుంది కదా సిరిసిల్ల దగ్గర. ఆ మిడ్మానేరు ప్రాజెక్ట్ దగ్గర, అలాగే సిద్దిపేట దగ్గర ఉన్న ఒక రిజర్వాయర్ మీద ఆల్రెడీ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్స్ ప్రాజెక్ట్ ఆల్రెడీ పెట్టారు లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడే. వీళ్ళు మ్యాక్సిమం ప్లేసెస్లో, ఇప్పుడున్న గవర్నమెంట్ మ్యాక్సిమం ప్లేసెస్లో పెట్టడానికి ట్రై చేస్తుంది కొత్తగా ఇన్నోవేషన్స్ లాగా. ఓకే, అలాగే చెత్త నుంచి ఎనర్జీ ప్లాంట్స్ని తీయడము, చెత్త నుంచి ఎనర్జీని తయారు చేయడము, అలాగే గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ఎనర్జీని తయారు చేయడం, అవన్నీ కూడా ఈ పాలసీలో భాగంగా రూపొందించడం జరుగుతుంది. ఎలా అన్నాను? ఫస్ట్ స్టాండ్ ఎలోన్ ప్రాజెక్ట్స్ అంటే ఒక దగ్గర బాగా ఎండ, ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ప్లాంట్ పెడదాం అనుకున్నారు. మన తెలంగాణలో ఏ డిస్టిక్లో అయితే ఎండ బాగా విపరీతంగా కొడుతుందో ఆ ఏరియాలో భూమి సేకరించి సోలార్ పవర్ ప్లాంట్లు పెడతారు. నెక్స్ట్ మన ప్రాజెక్ట్స్ ఉన్నాయి, శ్రీరామ్ సాగర్ అనుకోరి, పోచంపాడు ప్రాజెక్ట్, మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉన్నది, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉన్నది, ఇట్లా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా. అక్కడ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్స్ పెడతారు. మరి అది మాత్రమే కాకుండా ఈ చెత్త నుంచి ఎనర్జీ తీసుకొచ్చే ప్లాంట్స్ ఆల్రెడీ మన జవహర్ నగర్ డంప్ యార్డ్ దగ్గర లాస్ట్ టైం కేటీఆర్ గారు ఉన్నప్పుడు పెట్టించిండు కదా. జవహర్ నగర్ డంప్ యార్డ్ దగ్గర ఒకటి, అలాగే మన బోయిన్పల్లి వెజిటబుల్ మార్కెట్ ఉంది కదా, అక్కడ కూడా పెట్టించిండు. దాని గురించి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఆయన మన మన్ కీ బాత్లో చెప్పాడు ఒకసారి. అలా ఇది ఇంకా ఇంప్రూవ్ చేయబోతున్నారు. అలాగే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్స్ని కూడా దీని కింద పెడతాము అని చెప్పి ఈ పాలసీలో వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ పాలసీ రాబోయే ఎగ్జామ్స్లో తెలంగాణలో వెరీ ఇంపార్టెంట్ అండి. హైకోర్టు ఎగ్జామ్లో అడగరు, బట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, రాబోయే డిఎస్సి అనుకోండి, ఎస్ఐ అనుకోండి, పోలీస్ కానిస్టేబుల్ అనుకోండి, దాని తర్వాత వచ్చే Group 1 అనుకోండి, Group 2, నెక్స్ట్ అన్ని రిక్రూట్మెంట్లో తెలంగాణ కొత్త పాలసీ కాబట్టి, అది రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ కాబట్టి 100% మీకు ఇంపార్టెంట్ అవుతుంది. ఇందులో ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం. పాలసీ హైలైట్స్ ఇందాక మనం మాట్లాడుకున్నది ఇదంతా. ప్రమోషన్ ఆఫ్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్స్ టు మ్యాక్సిమైజ్ ద యూజ్ ఆఫ్ తెలంగాణ రిజర్వాయర్స్. ఇందాక చెప్పాను కదా, మన రిజర్వాయర్ల మీద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్స్ని పెడతారని చెప్పి. అదొకటి. అలాగే ఈ వాటర్ బాడీస్ని అలా పెట్టడానికి మన స్టేట్ గవర్నమెంట్ యొక్క PSUs, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింగరేల్ లాంటివి, ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క PSUs, ఫర్ ఎగ్జాంపుల్ మన రామగుండంలో ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ ఉంది కదా, వాళ్ళు లేకపోతే వాళ్ళిద్దరికీ కలిపి ఒక జాయింట్ వెంచర్నిచ్చి ఇవి ఏర్పాటు చేయించడం జరుగుతుంది. ఓకే, రైట్. మరి వాటితో పాటు రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ విల్ ఆల్సో బీ ఎంకరేజ్డ్ ఆన్ గవర్నమెంట్ స్కూల్స్. ఇందాక చెప్పాను,
గవర్నమెంట్ రూఫ్ టాప్ సోలార్ పాలసీ లాస్ట్ టైం కేటీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ని కేంద్రంగా చేసుకొని తీసుకొచ్చారు అండ్ డిస్ట్రిక్ట్స్లో కూడా పెట్టాడు. బట్ మెయిన్ ఫోకస్ అంతా హైదరాబాద్లో ఉండే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ అంటే మీది నాది మన బిల్డింగ్స్ మీద మాత్రమే కాకుండా ముఖ్యంగా ఫస్ట్ మనము గవర్నమెంట్ తరపున మనమే చేసి చూపించి దాని తర్వాత జనాలను ఇన్వాల్వ్ చేద్దామని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్ యొక్క బిల్డింగ్స్ ఉంటాయి కదా వాటి మీద, అలాగే గవర్నమెంట్ యొక్క అన్ని బిల్డింగ్స్ మీద, అంటే మన సెక్రటరేట్ హైదరాబాద్లో ఉన్న సెక్రటరేట్ నుంచి తీసుకొని మన ఊర్లలో తండాల్లో ఉండే గ్రామ పంచాయతీ బిల్డింగ్ దాకా ప్రతి దాని మీద సోలార్ పవర్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి వాటి నుంచి సోలార్ పవర్ని జనరేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే తెలంగాణ గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తుంది కదా, ఆ ఇందిరమ్మ ఇళ్ళ మీద కూడా సోలార్ ప్లేట్స్ అనేది పెడతారంట. ఓకే, అండ్ అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నారు కదా, వీళ్ళని ఆంటర్ప్రినర్స్గా చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు మొన్న మాట ఇచ్చారు కదా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత. ఎస్, అందులో భాగంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఈ సోలార్ పవర్ ప్లాంట్స్ని పెట్టడానికి. కాకపోతే వాళ్ళది చిన్న సైజ్ 500 కిలోవాట్స్ టు 2 మెగావాట్స్ వరకు మాత్రమే. ఊర్లలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు కలిసి పెట్టేటట్టు గవర్నమెంటే వాళ్ళకు సపోర్ట్ క్యాపిటల్ మనీ ఇచ్చి అది ఏర్పాటు చేసుకునేలాగా హెల్ప్ చేయబోతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇందులో మరి పెడదామని మీరో నేనో ఎవరో ఒకరం రెడీ అయిపోతాం. ఫస్ట్ టైం పెడుతున్నాం, మరి ఇన్సెంటివ్స్ కావాలా, స్టాంప్ డ్యూటీ అనుకోరి, లేకపోతే క్యాపిటల్ సబ్సిడీ అనుకోరి, అవన్నీ కావాలి కదా పెట్టాలంటే, లేకపోతే నార్మల్ జనాలు పెట్టలేరు కదా, రైట్? సో అందుకోసమే ఏం చేస్తున్నారంటే ద పాలసీ హ్యాస్ బీన్ ఆఫర్డ్ మేజర్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఎట్లా 100% రీఎంబర్స్మెంట్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ ఫర్ ల్యాండ్ పర్చేస్డ్ ఫర్ సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజెస్, బెస్ అండ్ అదర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. నేనున్నా రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ పెడదామని పోతా, పెట్టాలా అంటే నాకు ఏం కావాలా, సోలార్ పెట్టాలన్నా, విండ్ పెట్టాలన్నా, ఏది పెట్టాలన్నా భూమి కావాలా, కొన్నప్పుడు గవర్నమెంట్కి మనము స్టాంప్ డ్యూటీ కడతాం. వీళ్ళు ఏం చేస్తారంటే మనం దానికోసం కడుతున్నాము అని చెప్పి మనం అప్లై చేసుకుంటే స్టాంప్ డ్యూటీ మనం ఫస్ట్ కట్టాలా, కాకపోతే 100% మనకు స్టాంప్ డ్యూటీ అనేది రిటర్న్ ఇస్తారు. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. అలాగే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా, దానికి గవర్నమెంట్ తరపున క్యాపిటల్ సబ్సిడీని కూడా ఇస్తారంట. క్యాపిటల్ సబ్సిడీ విల్ బీ ప్రొవైడెడ్ ఆన్ ద ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ విచ్ విల్ బీ డిస్బర్స్డ్ ఓవర్ 5 years ఫ్రమ్ ద కమర్షియల్ ఆపరేషన్ డేట్. అంటే మనం పెట్టిన తర్వాత అది ఆపరేషన్ స్టార్ట్ అయిన 5 years లోపు ఆ డబ్బు అనేది మన క్యాపిటల్ సబ్సిడీ ఎంత పర్సెంటేజ్ అనేది మనకు ఏం చెప్పలేదు, అది మాత్రము ఇస్తారంట. ఇంకా మొత్తం పాలసీ యొక్క డాక్యుమెంట్ మొత్తం మార్కెట్లోకి రాలేదండి, వెబ్సైట్లో ఇంకా రాలేదు. రాగానే మనం ఒకసారి దీన్ని డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయబడ్డ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఆ రోజు బట్టి విక్రమార్క గారు ఈ పాలసీని రివైల్ చేస్తున్నప్పుడు ఆయన నోటెంబడ మనకు చెప్పిన పాయింట్స్. ఓకే, రైట్. ఇవి ఇన్సెంటివ్స్ మనం ఇందాక మాట్లాడుకున్న విషయాలే, ఇంకొంచెం డీప్గా ఉన్నాయి. 10% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఫర్ ఉమెన్ సబ్జెక్ట్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ అడిషనల్ 10 lakhs ఫర్ MSMEs, 5 lakhs యాజ్ రిక్రూట్మెంట్ అసిస్టెంట్స్. ఇదంతా సిమిలర్ అండి, క్లారిటీ పెద్దగా లేదు. బట్ మనం దీని గురించి మొత్తంగా ఒకసారి మొత్తం రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క స్క్రిప్ట్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదివేటప్పుడు అందరూ స్క్రిప్ట్ చదువుతారు కదా, అంటే దాని స్టైల్ ఏంది, దాని స్క్రిప్ట్ ఏంది. ఇగో ఇట్లా ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ రాసింది ఉంటుంది, దాని తర్వాత బోస్ట్ ఆఫ్ ఎడాన్ స్టైల్లో ఉంటుంది, అంతా చదువుతాం కదా. కాకపోతే సారీ రైట్ టు లెఫ్ట్, కాకపోతే ఇంతవరకు అది ఏంది అనేది ఎవరికి తెలియదు. ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క స్క్రిప్ట్ అని మనకు తెలిసి తప్పితే దాని అర్థం ఏందో ఎవ్వరికి ఇన్ని సంవత్సరాలైనా తెలియదు. ఎస్, దాన్ని కనుక్కున్న వాళ్ళకు అయితే అది ఆర్గనైజేషన్ కానివ్వండి, ఇండివిజువల్ సైంటిస్ట్ కానివ్వండి, మా తమిళనాడు గవర్నమెంట్ తరపున $1 million అంటే $10 లక్షల ప్రైజ్ మనీగా ఇస్తాము అని చెప్పి, గిఫ్ట్ ఆర్ ప్రైజ్ మనీగా ఇస్తామని చెప్పి తమిళనాడు సీఎం అయిన స్టాలిన్ గారు నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. అంటే దగ్గర 86 లక్షలు, రైట్? ఇదే నేను ఇక్కడ చెప్పింది అదే. జనరల్గా మనం ఎప్పుడు అంటాం కదా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ రైట్ టు లెఫ్ట్ ఉంటుంది. రైట్ టు లెఫ్ట్ ఒక లైన్లో ఇట్లా ఉంటుంది, అందులో బొమ్మలు ఉంటాయి, కొన్నిసార్లు హార్సెస్ అవి ఇవి దాని యొక్క బొమ్మలు అన్నీ ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి. అది ఇంతవరకు చేయలేరు. ఒకవేళ పెద్దది ఉంటే ఏమవుతుంది, ఫస్ట్ రైట్ టు లెఫ్ట్ వచ్చి దాని తర్వాత లెఫ్ట్ టు రైట్ వస్తుంది. దాన్నే మనము బోస్ట్ ఆఫ్ ఎడాన్ స్టైల్ అని చెప్పి యాన్షియంట్ హిస్టరీలో చదువుకుంటూ ఉంటాం. పిక్టోగ్రాఫిక్ సైన్స్ ఉంటాయి, హ్యూమన్ అండ్ యానిమల్ మోటివ్స్ ఉంటాయి, డిఫరెంట్ యూనికార్న్ సింబల్స్, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. దాన్ని కనుక్కోండి అని ఒక రకంగా ప్రోత్సాహం ప్రకటిస్తూ $1 million తమిళనాడు సీఎం గారు ప్రకటించడం జరిగింది. యాన్షియంట్ హిస్టరీని
కరెంట్ అఫైర్స్ని లింక్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు. ముఖ్యంగా యూపీఎస్సీ ఎగ్జామ్లో ఇలాంటివి ఇస్తాడు. మరి ఈ మధ్య గ్రూప్స్లో ఎస్ఐ లాంటి ఎగ్జామ్స్లో కూడా యూపీఎస్సీ స్టైల్ని తెలంగాణ అండ్ ఏపీ గవర్నమెంట్స్ ఫాలో అవుతున్నావు కాబట్టి ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే రైట్, ఖచ్చితంగా చూసుకోండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదివినప్పుడు ఇది కరెంట్ అఫైర్స్ని అక్కడ లింక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఎగ్జామ్లో కనిపిస్తుంది ఈ క్వశ్చన్ ఏదో ఒక దగ్గర. ఓకే రైట్, మరి సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిసిఫరింగ్ ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్. అసలు ఇండస్ వ్యాలీ ఉన్నది ఆడ కనిపించింది, దాన్ని డిసిఫర్ చేస్తే ఆయన ప్రైజ్ మనీ ఇస్తాడని కాకుండా అసలు దానివల్ల లాభమైంది, ఏం లాభం ఉన్నదని చెప్పి సీఎం ఆఫ్ తమిళనాడు కనుగొండి నేను డబ్బులు ఇస్తా అని చెప్పి ప్రోత్సాహకాలు ఇస్తుండు. ఏం లాభం అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత వచ్చింది వేదిక్ సివిలైజేషన్, రైట్? ఆ వేదిక్ సివిలైజేషన్కి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి అలాగే అదే టైంలో ద్రవిడియన్ సివిలైజేషన్ కూడా ఉండింది సపరేట్ అని చెప్పి తమిళనాడులో ఒక నమ్మకం ఉందండి. ఓకే, మరి ఇప్పుడు కనుక్కుంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు కదా. అందువల్లనే ఆ టైంలోనే మా సివిలైజేషన్ కూడా ఉండింది, ద్రవిడియన్ సివిలైజేషన్ మాది కూడా పురాతనమైన సివిలైజేషనే అని చెప్పి చూపించడానికి అవుతుంది కాబట్టి ఆయన ప్రకటించడం జరిగింది. ఓకే, కుడ్ రివీల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ లేటర్ వ్యాదిక్ ప్రాక్టీసెస్ అండ్ దర్ ఇంటరాక్షన్ విత్ అదర్ కాంటెంపరీ సివిలైజేషన్. ఓకే రైట్, అలాగే లింగ్విస్టిక్ అండ్ ఎథనిక్ కనెక్షన్స్, ఇది కూడా సేమ్. could establish connection between the languages of the Indus Valley and the contemporary languages from the Dravidian and Indo-European families. మీరు ఒక్కసారి ఆ స్క్రిప్ట్ అనేది ఓపెన్ అయింది అనుకోండి, ఇండస్ వ్యాలీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది వైడ్ స్ప్రెడ్గా ఓపెన్ అప్ అయిపోతుంది. మరి ఆ టైంలో ఇండస్ వ్యాలీతో పాటుగా వేరే జనాలు ఎవరైనా ఉండేనా, కనెక్షన్ అయిందా, ద్రవిడియన్స్ ఉండేనా, లేకపోతే వేదిక్ సివిలైజేషన్ వాళ్ళు వచ్చి దాన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చంపేసి ఏర్పాటు చేసుకున్నారా, లేకపోతే కో ఎగ్జిస్టెన్స్గా అవి బతికినాయా, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయండి. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఎస్బీఐ రిపోర్ట్ ఆన్ పావర్టీ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది పేదరికం పైన. మరి అందులో ఏం చెప్పారంటే 2011-2012తో కంపేర్ చేసుకుంటే 2023-2024కి వచ్చేసరికి రూరల్ పావర్టీ అనేది చాలా 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 తగ్గింది, అలాగే అర్బన్ పావర్టీ కూడా తగ్గింది అని చెప్పి వాళ్ళ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఏం చెప్పారంటే వాళ్ళ రిపోర్ట్ ప్రకారం 2011-2012 టైంలో రూరల్ ఇండియాలో పావర్టీ రేట్ అనేది 25.7% ఉండే. మరి ఇప్పుడు దట్ ఈస్ 2023 and 2024 నాటికి ఓన్లీ 4.8% మాత్రమే ఉంది అని చెప్పడం జరుగుతుంది. అంటే దగ్గర 20% తగ్గింది అని చెప్పి చెప్తున్నారు. ఓకే రైట్, అలాగే అర్బన్ పావర్టీ కూడా 2011-12 టైంలో వీళ్ళ ప్రకారం 13.7% ఉండే, మరి ఇప్పుడు 4.09% మాత్రమే ఉంది. ఇక్కడ కూడా దగ్గర 10%. రూరల్ పావర్టీ ఏమో 20% వరకు తగ్గింది, అలాగే మన అర్బన్ పావర్టీ ఏమో 10% తగ్గింది. అంటే మన దేశంలో పేదరికం అనేది అబ్జల్యూట్ పావర్టీ అండి, రిలేటివ్ పావర్టీ గురించి మాట్లాడట్లేదు. ఇండియాలో ఏ రోజైనా పావర్టీ గురించి మాట్లాడారంటే అది అబ్జల్యూట్ పావర్టీ మాత్రమే. రిలేటివ్ పావర్టీ అనేది డెవలప్డ్ కంట్రీస్ లైక్ యూఎస్ఏ, యూకే, జర్మనీ, కెనడా ఇక్కడ మాట్లాడతారు. మన దేశంలో పావర్టీ అని వచ్చిందంటే అది 100% అబ్జల్యూట్ పావర్టీకి సంబంధించింది. తిండి, నీడ, ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఇప్పటికీ మన దేశంలో చాలామంది ఉన్నారు, రైట్? సో కంపారిటివ్లీ తగ్గింది అని చెప్పి ఎస్బీఐ వాళ్ళు వాళ్ళ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. కాకపోతే రిపోర్ట్ రిలీజ్ కాగానే చాలా నెగిటివిటీ, ఈ రిపోర్ట్ మీద చాలా విమర్శలు వచ్చాయి. ఏంటంటే పావర్టీని ఎట్లా ఎస్టిమేట్ చేస్తారు మీరు, ఆ ఎస్టిమేట్ చేయడానికి ఒక స్టాండర్డ్ ఉండాలి, ఇష్టం ఉన్నట్టు చేయకండి అని చెప్పి, ఇంత తక్కువ పావర్టీ ఎక్కడుంది మన దేశంలో అని చెప్పి విమర్శలు అనేటివి రావడం జరిగింది. ఓకే, అప్పట్లో మన రంగరాజన్ కమిటీ రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా అట్లే విమర్శలు వచ్చినాయి. ఆ రంగరాజన్ కమిటీలో కూడా రూరల్ పావర్టీ పర్ డే క్యాలిక్యులేషన్ చేసి ఇంత సింగిల్ ఒక నంబర్ ఇచ్చిండు ఆయన. మన వాళ్ళు ఏం చేశారు, మీడియా వాళ్ళు ×4 × 1 month 900 అట్లా చేసేసి ఆయన చెప్పలే ఆ ఫిగర్. కానీ ఇంత లేడ బతుకుతారు, ఇదేం పావర్టీ లెక్కలని చెప్పి గొడవ అయిపోయింది. ఆయన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నా కూడా మేము అట్లా క్యాలిక్యులేట్ చేయలేదు, ఒక ఇల్లు తీసుకున్నప్పుడు ఇంట్లో 5 ఉంటారు, దాన్ని సమానంగా అది డివైడ్ అయిపోతుంది క్యాలిక్యులేషన్ అని చెప్పినా కూడా అప్పటికి ఇనలేదు. సో ఇది స్టాండర్డ్ అనేది కరెక్ట్గా ఉండాలి అని చెప్పి మళ్ళీ విమర్శలు రావడం జరిగింది. ఇక్కడ చూడండి, రూరల్ పావర్టీ విట్నెసెస్ ఏ మ్యాసివ్ డ్రాప్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మై గవర్నమెంట్ దాంట్లో పెట్టడం కూడా జరిగింది. ఒకసారి చూడండి, అదే మన ఎస్బీఐ రిపోర్ట్దే ఇందులో పెట్టారు.
పావర్టీ డిక్లైన్ లాస్ట్ 12 ఇయర్స్లో ఇది రూరల్ పావర్టీ 25.7 నుంచి 4.8%కి తగ్గిందని, అలాగే అర్బన్ పావర్టీ రేట్ కూడా 4% నుంచి 13.7% నుంచి 4.09%కి తగ్గింది అని చెప్పి ఎస్బీఐ వాళ్ళు వాళ్ళ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. మరి ఇంత తక్కువగా ఉందా అంటే చెప్పలేమండి, ఎందుకంటే ఎస్బీఐ రిపోర్ట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ రిపోర్ట్ కాదు కదా. మనకు టెండూల్కర్ కమిటీ రిపోర్టు, రంగరాజన్ కమిటీ రిపోర్టు అవి అఫీషియల్గా గవర్నమెంట్ నియమించిన కమిటీలే, వాటి మీద కూడా విమర్శలు ఉన్నాయి. సో ఇదేమో ఒక గవర్నమెంట్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ కాబట్టి ఎగ్జాక్ట్గా ఇది కరెక్ట్ అని చెప్పి మనం చెప్పలేము. కాకపోతే ఎగ్జామ్లో అకార్డింగ్ టు ఎస్బీఐ రీసెంట్ ఎస్టిమేట్స్ అని కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు కదా, అప్పుడప్పుడు ఆర్బీఐ మీద ఇస్తాడు, అట్లా ఎస్బీఐ మీద కూడా ఇవ్వచ్చు. అందుకే మనం ఇక్కడ ఇది చూస్తున్నాం. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ వెటరన్ న్యూక్లియర్ సైంటిస్ట్ రాజగోపాల చిదంబరం. ఈయన న్యూక్లియర్ సైంటిస్ట్ అండి, రీసెంట్గానే చనిపోయాడు. హీఈస్ ఫ్రమ్ తమిళనాడులోని చెన్నైకి చెందినవాడు, బట్ బాంబేలో చనిపోవడం జరిగింది. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు రీసెంట్గా ఎగ్జామ్స్లో చూస్తుంటే ఇస్రో సైంటిస్టులు, న్యూక్లియర్ సైంటిస్టులు మీద క్వశ్చన్లు వస్తున్నాయి. మొన్న విక్రమ్ సారాభాయ్, ద గ్రేట్ విక్రమ్ సారాభాయ్, హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ఇస్రో, ఆయన మీద క్వశ్చన్ వచ్చింది కదా. అంతకుముందు హోమ్ని జహంగీర్ బాబా గారి మీద క్వశ్చన్ వచ్చింది, రైట్. సో మరి ఏపీజే అబ్దుల్ కలాం గారి మీద కూడా చాలాసార్లు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మరి సైంటిస్టుల మీద క్వశ్చన్లు ఈ మధ్య వస్తున్నాయి కాబట్టి మరి ఈయన చాలా ఫేమస్ న్యూక్లియర్ సైంటిస్ట్ అండి. మన ఇండియా మొట్టమొదటిసారి చేసిన న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ ఉంది కదా 1974లో ఆపరేషన్ బుద్ధ ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్, ఆ టైంలో కానివ్వండి, లేకపోతే పోఖ్రాన్లో చేసిన ఆపరేషన్ శక్తి 1998 టైంలో కానివ్వండి, ఈయన అందులో ముఖ్యమైన పాత్ర పోషించడం జరిగింది. మరి ఈయన రీసెంట్గానే చనిపోయి న్యూస్లో ఉన్నాడు కాబట్టి మనకు దీని మీద క్వశ్చన్ అనేది మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సీనియర్ సైంటిస్ట్ అండ్ వన్ ఆఫ్ ద కీ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ డాక్టర్ రాజగోపాల చిదంబరం. ఓకే, అలాగే దీంతో పాటు ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ 1974, అలాగే ఆపరేషన్ శక్తి పోఖ్రాన్లో చేసింది 1998, హైడ్రోజన్ టెస్ట్లు కూడా చేసాం మనం అప్పుడు, అవన్నీ కూడా ఇంపార్టెంట్ అవుతాయి, హైడ్రోజన్ బాంబ్ టెస్ట్. ఓకే, రైట్. యా, ఈయన ఎందుకు అంత ఫేమస్ న్యూక్లియర్ సైంటిస్ట్ గురించి సపరేట్గా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే చూడండి, ఈయన 1974లో 1998 న్యూక్లియర్ టెస్ట్ టైంలో ఈయన మెయిన్గా అందులో పార్టిసిపేట్ చేయడం మాత్రమే కాకుండా దాని తర్వాత ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సైన్స్కి సంబంధించి మెయిన్ సైంటిఫిక్ అడ్వైజర్గా కొన్ని సంవత్సరాల పాటు పనిచేశాడు. అలాగే ఇండియన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్గా కూడా పనిచేశాడు. అలాగే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉంది కదా బాంబేలో, ఫస్ట్ టీఎఫ్ఐఆర్ అనేవాళ్ళు, దాని తర్వాత బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అంటున్నారు, దానికి కూడా ఆయన చైర్మన్గా పనిచేయడం జరిగింది. ఓకే, సో నాకు ఆన్సర్ చెప్పండి, ఇండియాలో అటామిక్ ఎనర్జీ కమిషన్ ఫస్ట్ చైర్మన్ ఎవరు? నాకు ఇది కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, హూ ఈజ్ ద ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా? ఓకే, రైట్. ఈయనకు పద్మశ్రీ, పద్మవిభూషణ్ కూడా వచ్చింది. ఇది కూడా మొన్న అడిగారు, విక్రమ్ సారాభాయ్ గారికి సంబంధించి పద్మవిభూషణ్ వచ్చిందా, పద్మభూషణ్ వచ్చిందా అని చెప్పి సంథింగ్ అది అడిగారు. సో ఇది చూసుకోండి ఒకసారి, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్. బేసిక్గా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. రష్యన్ వార్ అయితే 1000 days దాటిపోయింది, రష్యా యుక్రెయిన్ వార్, రైట్. ఆ యుద్ధాలు జరిగినప్పుడు తల్లిదండ్రులు కోల్పోయిన చిన్న పిల్లలు పడే బాధ అనేది చాలా వర్ణాతీతంగా ఉంటుంది కదా. ఎస్, దానికి సంబంధించి ఒక ప్రపంచ దినోత్సవం ఆర్ వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్ అని చెప్పి ఒకటి పెట్టడం జరిగింది. దాన్ని January 6th, ప్రతి సంవత్సరం January 6th దాన్ని నిర్వహిస్తున్నారు. ఎందుకు నిర్వహిస్తున్నారు? టు హైలైట్ ద ప్లైట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ఫన్డ్ బై వార్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్. తల్లిదండ్రుల్ని పోగొట్టుకొని అనాథులైన చిన్నపిల్లల యొక్క బాధల్ని జనాలకు తెలియజేయాలి, ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి ఈ వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్ అనే దాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఇలాంటి వాటికి థీమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటేమో డేట్, వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్, ఏ డేట్? January 6th. మరి థీమ్ ఏంటి ఈ సంవత్సరానికి? ఫర్ ద ఇయర్ 2025, ఆర్ఫన్స్ లైవ్స్ మ్యాటర్స్. ఆర్ఫన్స్ లైవ్స్ మ్యాటర్స్. ఓకే, ఈ థీమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మరి దీన్ని ఫ్రాన్స్కి చెందిన ఒక ఆర్గనైజేషన్ అంట, SOS ఎన్ఫాంట్స్ ఎన్ డిట్రెసెస్. ఇది ఫ్రెంచ్ భాషలో ఉందండి, ఇంగ్లీష్లో సపరేట్ ఏం లేదు దీనికి, ఫ్రెంచ్ భాషలోనే ఉంది. సో అది జస్ట్ అట్లా గుర్తుంచి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, రైట్. వాళ్ళు దీన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం, రైట్. నౌ కమింగ్ ఆన్ టు సమ్ MCQs, కొన్ని MCQs కూడా చూద్దాము. అవేంటంటే, రీసెంట్లీ ఇన్ విచ్ కంట్రీ ఏ న్యూ టైప్ ఆఫ్ డిజీజ్ కాల్డ్ ర్యాబిట్ ఫీవర్ హ్యాస్ బీన్ డిటెక్టెడ్.
ఇది ఇక్కడ డిటెక్ట్ అయినాక కొన్ని రోజులకు మన కేరళలో కూడా ఈ కేసెస్ని కొన్ని దగ్గర డిటెక్ట్ చేసిరండి. మరి మెయిన్గా ఈ ర్యాబిట్ ఫీవర్ డిజీజ్ అనేది ఏ దేశంలో ఎప్పుడు డిటెక్ట్ అవుతుంది? ఓకే, న్యూ టైప్ ఆఫ్ డిజీజ్, ఇది ఎక్కడ డిటెక్ట్ అయింది ఫస్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి, USA, రష్యా, ఫ్రాన్స్, చైనా, UK. మరి ర్యాబిట్ ఫీవర్ డిజీజ్ అనేది ఎక్కడ డిటెక్ట్ అయిందండి? USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికాలో దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ లాంచ్డ్ ద లడ్కీ బెహన్ స్కీమ్? లడ్కీ బెహన్ స్కీమ్, ఈ స్కీమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ ఉంది కదా, ఆడవాళ్ళకు డబ్బులు ఇవ్వడం పర్ మంత్ ఇంత, అట్లా ఇది లడ్కీ బెహన్ స్కీమ్ అండి. ఇది ఏ స్టేట్లో స్టార్ట్ అయిందని అడుగుతున్నాడు. ఫస్ట్ ఇలా ఆడవాళ్ళకు ఎవ్రీ మంత్ మన ముసలి వాళ్ళకి ఇచ్చినట్టు ఆడవాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వడం అనే స్కీము ఫస్ట్ మధ్యప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చారండి. దాని పేరు లాడ్లీ బెహనా యోజన. లాడ్లీ బెహనా యోజన అని చెప్పి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఫస్ట్ తీసుకురావడం జరిగింది. దాన్ని తర్వాత కర్ణాటకలో, ఢిల్లీలో, మహారాష్ట్రలో, మన తెలంగాణలో, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో పసుపు కుంకుమ అన్న పేరు మీద, ఐ థింక్ పసుపు కుంకుమ అని అనుకుంటున్నాను, ఇలా డిఫరెంట్ పేర్ల మీద ఆడవాళ్ళకు మంత్లీ వాళ్ళ అసిస్టెంట్స్, లైవ్లీహుడ్ అసిస్టెంట్స్కి డబ్బులు ఇచ్చే స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఈ లడ్కీ బెహన్ స్కీమ్ అనేది మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్. ఓకే, ఒక రకంగా ఆ స్కీమే మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ కావడానికి ఒక ముఖ్యమైన రీజన్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ అందరికీ అమ్మ? అందరికీ అమ్మ అనే పేరుతో తెలంగాణలో రీసెంట్గా ఒక బుక్ పబ్లిష్ అయిందండి. మరి అది ఎవరు పబ్లిష్ చేశారో అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి, ఏ కేసీఆర్ గారు, అంటే మన పూర్వ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, బి జూలూరి గౌరీశంకర్, సి వి ప్రకాష్, డి నందిని సిద్ధారెడ్డి. మొన్న తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి చేంజెస్ చేశారు కదా, ఎస్, దాని గురించి మాట్లాడుతూ ఒక ఈ బుక్ని అందరికీ అమ్మ, తెలంగాణ తల్లి అంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి అమ్మ, ఇట్లా చేంజెస్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్తూ ఈ బుక్ని ఆథర్ రిలీజ్ చేశారు. మరి ఆ ఆథర్ రాయడం జరిగింది. ఆ బుక్ను రిలీజ్ చేసింది కేసీఆర్ గారండి. కేసీఆర్ గారి ఫామ్ హౌస్లోనే ఈ బుక్ని రిలీజ్ చేశారు. కానీ రాసింది కేసీఆర్ గారు కాదు, రాసింది జూలూరి గౌరీశంకర్. జూలూరి గౌరీశంకర్ గారు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. అందరికీ అమ్మ అని చెప్పి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఓకే, 2 రోజుల కిందటనే దీన్ని రీసెంట్గానే రిలీజ్ చేయడం జరిగింది మార్కెట్లో. సో ఇదండి ఈరోజుటి కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe our channel T1 Academy. Thank you.